ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా మన ప్రకాశం డిస్టిక్లో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది అలాగే ఇంకా థర్డ్ వేవ్ రాకుండా ఎలాంటి చర్య తీసుకోవాలి, ఈ థర్డ్ వేవ్ రాకుండా ఎవరెవరు ఏ బాధ్యతలు ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు బ్రీఫ్లీ మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎస్పీ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మన జిల్లాలో కర్ఫ్యూ కూడా కంటిన్యూ అవుతుంది. 6 o'clock తర్వాత కర్ఫ్యూ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని రోజులు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాను. ఇప్పుడు బ్రీఫ్లీ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే మన జిల్లాలో కూడా 3-4 విషయాల మీద మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకటి డిజీజ్ ప్రివెన్షన్, అంటే ఈ రాకుండా ఏమేమి చర్య తీసుకోవాలి కొన్ని విషయాలు ఉన్నాయి. రెండోది ప్యారలల్గా వ్యాక్సినేషన్ కూడా కంటిన్యూ చేయాలి. వ్యాక్సినేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటూ పోతాము. థర్డ్ ఇక్కడ HR హ్యూమన్ రిసోర్సెస్ అంటే డాక్టర్స్, తర్వాత నర్సెస్, వీళ్ళకి ట్రైనింగ్, తర్వాత కొంతమంది కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది, ఈ కరోనా వల్ల చనిపోవడం జరిగింది, వాళ్ళకి వచ్చే సహాయం అన్నీ కూడా చేసుకుంటూ థర్డ్ వేవ్ వచ్చినా కూడా హాస్పిటల్ ప్రిపేర్నెస్ ముఖ్యంగా మన జిల్లాలో హాస్పిటల్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని, ICU బెడ్స్ ఎన్ని, వెంటిలేటర్స్ ఎన్ని, థర్డ్ వేవ్ వస్తే ఎన్ని కేసెస్ వచ్చే అవకాశం ఉంది, థర్డ్ వేవ్ వస్తే చిల్డ్రన్ అంటే పెడిట్రిషియన్ మనకు ఎంతమంది అవసరం ఉంటారు, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ జిల్లా స్థాయి తయారు చేసి రాష్ట్ర స్థాయిలో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మన జిల్లాలో లైక్ ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, వెస్ట్ గోదావరి ఈ 5-6 డిస్ట్రిక్ట్లో కేసెస్ అంటే కోవిడ్ పాజిటివ్ కేసెస్ కంపేర్డ్ టు అదర్ 7 districts ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 6 o'clock తర్వాత కూడా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది. సో ఈ కర్ఫ్యూ సమయంలో ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల సహకారం చాలా అవసరం ఉంది. దాని గురించి ఎస్పీ గారు కూడా బ్రీఫ్లీ మాట్లాడడం జరుగుతుంది. సో అది కూడా మేము ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ అలాగే 6 o'clock దాకా కూడా సెక్షన్ 144 CRPC అంటే అట్ వన్ ప్లేస్ నాట్ మోర్ దాన్ 4 people షుడ్ గ్యాదర్. తర్వాత అన్నెసెసరీగా ఇటు అటు లాయిటరింగ్ లేకుండా, పని లేకుండా బయటికి రావడం, అన్లెస్ ఎమర్జెన్సీ తప్ప బయటికి రాకూడని ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అంశం ప్రజలకి కూడా తెలియజేస్తున్నాము. అలాగే హాస్పిటల్ కూడా అన్ని విధంగా థర్డ్ వేవ్ వచ్చినా కూడా హాస్పిటల్లో అన్ని విధంగా సౌకర్యాలు పెంచుకోవడానికి, ఇంకా ఆక్సిజన్ కెపాసిటీ, లిక్విడ్ ఆక్సిజన్ కెపాసిటీ పెంచడానికి, అలాగే బెడ్స్లో ఆక్సిజన్ లైన్ సప్లై పెంచడానికి, కొన్ని లాజిస్టిక్స్ అవసరం ఉంటే అన్నీ కూడా సప్లై స్ట్రెంథెన్ చేయడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ వ్యాక్సినేషన్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అన్లెస్ వి వ్యాక్సినేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని కంటిన్యూ అవుతుంది. రేపు కూడా 30-40 వేలు మందికి వ్యాక్సినేషన్ చేయబోతున్నాము. ఎప్పుడైనా స్టాక్ వచ్చినా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ చేయబోతున్నాము. ఇవన్నీ చేసుకుంటూ పోతే థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే ముఖ్యమైన చర్యలు ఏముందంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయత్, అర్బన్ లోకల్ బాడీస్ అంటే కార్పొరేషన్స్, మున్సిపాలిటీ, నగర పంచాయత్,
తర్వాత సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఎన్జిఓలు, తర్వాత కోఆర్డినేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఎన్జిఓ అండ్ గవర్నమెంట్ సహకారం, ఇవన్నీ కూడా చాలా అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ఐసీ క్యాంపెయిన్ అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, ప్రజలకు ఏమేమి బాధ్యతలు ఉన్నాయి ఈ టైంలో థర్డ్ వేవ్ రాకుండా మాట్లాడుతున్నాము, ఏమేమి చేయాలి స్టేట్ లెవెల్లో, అలాగే అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే మన రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్. ఇందులో అంటే ఒక మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమం కాదు, ఒక ఆర్డబ్ల్యూఎస్ కానీ ఏదో ఒక డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కానీ డిపార్ట్మెంట్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమం మన జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమం భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3 days 3 రోజులు వారంలో 3 క్యాంపెయిన్స్ జరుగుతాయి. ఒకటి ఎవ్రీ మండే, ప్రతి సోమవారం నో మాస్క్ నో ఎంట్రీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ మాస్క్ లేకుండా ఎంట్రీ ఉండవు. ఆ ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆఫీసెస్ అంటే ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్, రిలీజియస్ సైట్స్, రెస్టారెంట్స్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, మాల్స్, పబ్లిక్ పార్క్స్, ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అన్ని చోట్ల ఈ నో ఎంట్రీ నో మాస్క్ క్యాంపెయిన్ చేయాలి. సో స్టార్ట్ చేసాం కానీ ఆ స్థాయిలో వెళ్ళలేదు, ఇంకా స్లోగా మొమెంటం వస్తుంది. అన్ని చోట్ల వాళ్ళు ఒక బ్యానర్స్ డిస్ప్లే చేయాలి, స్టిక్కర్ డిస్ప్లే చేయాలి, పోస్టర్స్ డిస్ప్లే చేస్తారు, మెసేజ్ మైక్ ద్వారా కూడా అర్బన్ లోకల్ బాడీలో ఏదైతే చెత్త కలెక్ట్ చేయడానికి వాహనాలు ఉన్నాయి మైక్ ద్వారా అనౌన్స్మెంట్ జరుగుతుంది. అలాగే ఇక్కడ జింగల్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ సౌండ్ సిస్టంలో. అలాగే ఇప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డోర్ డెలివరీ వెహికల్స్లో కూడా సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఇలాంటి జింగల్స్ పెట్టి అంటే అవేర్నెస్కి ఏ మార్గాలు ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అలాగే క్షేత్రస్థాయిలో వాలంటీర్స్, అలాగే సచివాలయం స్థాయిలో కూడా సిబ్బందులు ఉన్నారు, వాళ్ళ సహకారంతో మానిటర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నింటిలో మీ మీడియా సహకారం అవసరం. సోషల్ మీడియా ఏదైతే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్స్ ఇలాంటివి కూడా అన్ని స్థాయిలో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇందులో అన్ని డిపార్ట్మెంట్ మీరు ఏ డిపార్ట్మెంట్ మైండ్లో పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో సాధ్యమవుతుంది. కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్, అలాగే ఆల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, గౌరవ మంత్రి గారు, అలాగే క్షేత్ర స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే గారు, సర్పంచెస్, మేయర్స్, వాళ్ళందరూ సహకారంతో పూర్తిగా స్థాయిలో వాళ్ళు సహకరిస్తే ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ లాగా పోతే అప్పుడు ఈ మాస్ హార్డ్ ఇమ్యూనిటీ వచ్చేదాకా 100% వ్యాక్సినేషన్ అయ్యేదాకా ఎప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అయిపోయింది చెప్పేదాకా ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. సో ఇది ఎవ్రీ మండే జరిగే కార్యక్రమం. సో ఇందులో చూస్తే నెక్స్ట్ మంత్ దాకా కూడా 21వ తేదీ అయిపోయింది, 28వ తేదీ, మళ్ళీ వచ్చే నెల 5వ తేదీ, 12వ తేదీ, 19వ తేదీ, 26వ తేదీ ఫస్ట్ మండే ఈ క్యాంపెయిన్ ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెడతాము. జిల్లా పరిషత్ CEO నోడల్ ఆఫీసర్గా ఆయన చూస్తారు, అలాగే అర్బన్లో మున్సిపల్ కమిషనర్ చూస్తారు. ఒక రిపోర్టింగ్ ఫార్మేట్ తయారు చేసి ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు, ఏ ఆఫీసులో చేస్తున్నారు, ఏ ఆఫీసులో వైలేషన్ అవుతున్నాయి అన్నీ కూడా చెక్ చేయడానికి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ ట్యూస్డే నో మాస్క్ నో రైడ్, మాస్క్ లేకుండా బస్సెస్లో కానీ, ప్రైవేట్ బస్సెస్ కానీ, పబ్లిక్ ఆర్టీసీ బస్సెస్ కానీ, ఆటో రిక్షా కానీ, ప్రైవేట్ వెహికల్స్ కార్ కానీ ఎక్కడైనా మాస్క్ లేకుండా ఎక్కడ కూడా చేయడానికి ఉండదు, రైడింగ్ చేయడానికి ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి కూడా అన్ని డిస్ప్లే మెటీరియల్, పోస్టర్స్, స్టిక్కర్స్ అన్నీ కూడా రూరల్లో గ్రామ పంచాయత్, అర్బన్లో మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లైంట్స్ కూడా ఉండాలి, విజిబిలిటీ రావాలి. ఎప్పుడప్పుడుకి మేము ప్రెస్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇందులో అగైన్ అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా ఆర్టీసీ, డిపో మేనేజర్స్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, రైల్వే వాళ్ళ సహకారం కూడా, రైల్వే స్టేషన్ కూడా ఉంది కాబట్టి ఆల్ లారీస్, ట్యాక్సీ, ఆటో అసోసియేషన్ యూనియన్, ఈ DTC వాళ్ళు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అండ్ థర్డ్, ఎవ్రీ వెడ్నెస్డే నో మాస్క్ నో సేల్, అన్నీ కూడా సేల్ పాయింట్ ఎక్కడెక్కడ ఉన్నాయో చిన్న స్థాయిలో స్ట్రీట్ వెండర్ స్థాయి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ ఏదైనా ఉంటే మన జిల్లాలో ఎక్కడైనా ఏ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ అక్కడ కూడా రోడ్ సైడ్ వెండర్స్, స్మాల్ షాప్స్ ఇన్ స్లమ్స్,
road shops in market areas, departmental stores, shopping complexes, malls, vegetable mandis, రైతు బజార్స్, షాండీస్, ఫిష్ మార్కెట్, సివిల్ సప్లైస్, ఇవన్నీ చోట్ల ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా ఎన్నో చేసిన ముఖ్యంగా ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా అవసరం. వాళ్ళు సహకరించకపోతే అక్కడ జనాలు మాస్క్ లేకుండా తిరుగుతూ ఉంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. అలాగే థర్డ్ వేవ్ ఇప్పుడే మన జిల్లాలో ఇంకా కేసు తగ్గలేదు, ఇంకా థర్డ్ వేవ్ త్వరలోనే మన జిల్లాలో కూడా వస్తుంది. ఆ పబ్లిసిటీ ప్రజలకి తెలవని ఉద్దేశంతో వాలంటీర్ సహకారంతో ఇంటి క్యాంపెయిన్, మౌత్ టు మౌత్ క్యాంపెయిన్, అలాగే పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ ద్వారా కూడా చేయడంతో పాటు ర్యాలీ చేయడం, తర్వాత మండల స్థాయిలో అవేర్నెస్ కార్యక్రమం చేయడం, విలేజ్ స్థాయిలో విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామండి. సర్పంచ్ ఉన్నారు, అక్కడ లోకల్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు. సో ఆ కమిటీలో కోవిడ్ రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో శానిటేషన్ కానీ, మంచినీళ్ళు సౌకర్యాలు కానీ, ఏదైనా కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే, కోవిడ్ లేకపోయినా సిమ్టమ్స్ ఉంటే, కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఉంటే ఒక ఏఎన్ఎం స్థాయిలో అంటే విలేజ్ సెక్రటేరియట్ స్థాయిలో పర్మనెంట్ ట్రైనింగ్ కోవిడ్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. అంటే అక్కడ ఏఎన్ఎం అక్కడ యాంటీజెన్ టెస్ట్ చేసి చెప్తారు పాజిటివ్ ఉందా లేదా, పిఎస్సి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా క్షేత్రస్థాయిలో, వార్డు స్థాయిలో, పంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క కేసు వచ్చినా సరైన టైంలో ట్రీట్ చేయకపోతే, ఐసోలేట్ చేయకపోతే స్ప్రెడ్ అవుతుంది, కేసెస్ ఎక్కువ వస్తాయి, ఇంకా సమస్యలు వస్తాయి, థర్డ్ వేవ్ వస్తాయి. అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో ప్రెషర్ వస్తుంది, అప్పుడు డ్రగ్ సప్లై సమస్యలు వస్తాయి, ఆక్సిజన్ సప్లై, అన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఒక కేసు విలేజ్ స్థాయిలో ఐడెంటిఫై చేసుకోవడం, అక్కడ ట్రీట్ చేసుకోవడం, అక్కడ ఐసోలేట్ చేసుకోవడం, పెద్ద కోవిడ్ సెంటర్, పెద్ద హాస్పిటల్ కూడా అవసరం ఉండదు. ఆ విధంగా మేము ప్లానింగ్ చేసుకుంటున్నాము. కానీ ఈ ప్లానింగ్ భాగంగా ముఖ్యంగా ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామంటే ఏంటి, ఐసీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, నో మాస్క్ నో యాక్టివిటీ, ఎనీవన్ ట్రై టు డూ ఎనీథింగ్, డెఫినెట్గా మాస్క్ వేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఇంటరాక్షన్ పబ్లిక్ టు పబ్లిక్ కాంటాక్ట్స్ అయ్యే ప్లేసెస్లో ఉంటే ఖచ్చితంగా ప్లేస్లో వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అన్ని డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ రాజ్, జిల్లా పరిషత్, వాటర్ సప్లై డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా క్షేత్రస్థాయి అంటే గ్రామం స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఉన్న అన్ని ఆఫీసెస్లో వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా కూడా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమంతో పాటు ఆ డిపార్ట్మెంట్ చేసుకుంటూ పోతారు. సో అన్ని డిపార్ట్మెంట్ భాగస్వామ్యంతో ఇవన్నీ కూడా అదుపులో వచ్చే అవకాశం ఉంది. అలాగే థర్డ్ వేవ్ రాకుండా ప్రత్యేకంగా చేయాలి. కాబట్టి ఈరోజు మేము ప్రకాశం జిల్లాలో చూస్తున్నాము, ఇంకా కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్లో ఇంకా వయలేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అవసరం ఉంటే ఇప్పుడు కేసెస్ ఇంకా మనకు తగ్గలేదు, మనకు తెలుసు. కొన్ని జిల్లాలో కర్ఫ్యూ రిలాక్స్ అయింది, ఇంకా 6 o'clock తర్వాత కూడా. మన జిల్లాలో ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయడం, ఫైన్, మాస్క్ లేకుండా ఉంటే ఫైన్ వేసుకోవడం, ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ ఉందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అన్ని షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ 6 ముందే 5 o'clock క్లోజ్ చేసి 6 o'clock తర్వాత ఎవరు కూడా రోడ్ పైన రాకుండా ఉండాలి. ఎక్కడైనా వెహికల్ కానీ రోడ్ మీద ఉంటే ఏదో ఒక ఎమర్జెన్సీ పర్పస్ తప్ప ఈ కర్ఫ్యూ టైంలో 6 o'clock తర్వాత ఎక్కడైనా ఉంటే అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఫైన్ వేసుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా ఎస్పీ గారు చేస్తున్నారు. ఇంకా కొద్దిగా స్ట్రెంథెన్ చేస్తాం, ఎందుకంటే కేసు తగ్గలేదు. ఇంకా మనం 4 to 5% పాజిటివిటీలో ఉన్నామండి. ఇట్ షుడ్ కమ్ లెస్ దెన్ 1%. అప్పుడే మన ప్రశాంతంగా ఏదైనా ఉంటే కొద్దిగా వైలేషన్ ఉన్నా పట్టించుకోకుండా చూస్తాం. ఇప్పుడు 4-5% ఉంటే ఇప్పుడు ఇలాంటి చర్య తీసుకోకపోతే, ప్రజలు కూడా సహకరించకపోతే మళ్ళీ థర్డ్ వేవ్ ముందే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే క్యాంపెయిన్ మనం చేయబోతున్నామో మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ, అన్ని గ్రామాల్లో, పంచాయతీ స్థాయిలో కానీ గ్రామాల్లో కూడా ప్రజలు కూడా సహకరించమని ఈ సందర్భంగా కోరుకో. ఇందాక పర్వాలేదా? సో అందరికీ నమస్కారం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మేము కొంత ముందు జాగ్రత్తతో ఈ థర్డ్ వేవ్
దృష్టిలో పెట్టి మరియు మా జిల్లా టోటల్ పాజిటివిటీ రేట్ దృష్టిలో పెట్టి కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఇప్పటి నుంచి ఇంకా గట్టిగా తీసుకుపోతూ ఉన్నాము. ఇప్పటికే జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి నుంచి ప్రత్యేకమైన స్ఫూర్తితో ఇది క్షేత్రస్థాయిలో జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 5 జిల్లాల్లో ఈవినింగ్ 6 o'clock నుంచి ఇప్పటికే ఉన్న రెస్ట్రిక్షన్స్ కొనసాగిస్తూ ఉంటుంది. మా ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఇప్పటి వరకు కూడా చాలా వరకు మాకు సహకారం వచ్చింది అన్ని వర్గాల నుంచి, కానీ ఇప్పటి నుంచి మేము ఇంకా దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుపోతూ ఉన్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో అతి అవసరాలు తప్ప 6 o'clock ఈవినింగ్ తర్వాత మార్నింగ్ 6 వరకు ఏమాత్రం కదలిక జరగకుండా చూడండి. ఏది కూడా పనులు ఉంటే అది ఉన్న సరళింపు టైంకే చేయాలని చూసుకునే విధంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మేము ఇప్పటికే చూస్తే ఒక 17,523 వెహికల్స్ సీజ్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే 2,603 ఈ సెకండ్ వేవ్ సంబంధించి కేసెస్ బుక్ చేసి ఉన్నాము. అట్లానే నో మాస్క్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా 28,265 కేసెస్ చలానా లెవీ చేసి ఉన్నాము. ఇందులో ఒకటి ఏంటంటే, నా సలహా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, దట్ ఈ కేసెస్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. అనవసరంగా మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ మీకు తిరగాల్సి ఉంటుంది. ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయచేసి అంతా అవాయిడ్ చేయండి. లెట్స్ ఫాలో ది గైడ్ లైన్స్. మా ప్రకాశం జిల్లా కూడా టోటలీ 1% బిలో పాజిటివిటీ యాజ్ కలెక్టర్ సార్ సెడ్. అదే మా టార్గెట్. అది చేరినంత వరకు మేము ఖచ్చితంగా చాలా గట్టిగా మాకు ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం రాజీ ఇవ్వడానికి వీలుండదు. ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పాటు చేశాము, జాయింట్ టీమ్స్. అందులో మున్సిపల్ వారు, పంచాయత్ వారు మరియు పోలీస్ వారు కలిపి ఈ ఎన్ఫోర్స్మెంట్ చేయడం, కేసెస్ బుక్ చేయడం, ఫైన్స్ వేయడం ఇంకా కొంత స్పీడ్గా ఇప్పుడు కొనసాగిస్తూ ఉంటుంది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా దయచేసి క్లోజ్ దెమ్ ఇన్ టైమ్ అండ్ నడుస్తున్న క్రమంలో కూడా అక్కడ రద్దీ ఉండకూడదు. ఇంతగా చెప్పినట్టు 144 CRPC అమల్లో ఉంది. దయచేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా ఇష్టరాజ్యంగా చేయొచ్చు అని అట్లా ఏం లేదు. ఖచ్చితంగా 4 members కన్నా ఎక్కువ రద్దీ ఉండకూడదు. ఉంటే ఖచ్చితంగా మనకు షాప్ మూసుకునే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగానే కొంత జాగ్రత్తగా ఉండి, ఇది షాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ మేనేజర్ అండ్ ఓనర్స్ వీళ్ళ బాధ్యత. ఇందులో 100% వీళ్ళ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు ఎన్ష్యూర్ ఇట్, అదర్వైజ్ విల్ క్లోజ్ ద షాప్ డౌన్. నో అదర్ ఆప్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అట్లానే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా ఇంకా కొంత మనం టైట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు కొన్ని సందర్భాలు ఉన్నాయి వేర్ పోలీస్ వెన్ దే ఆర్ డూయింగ్ ద చెకింగ్ ఆర్ స్టాపింగ్ ద పబ్లిక్, కొంతమంది, అందరూ కాదు, 95% మాకు బాగానే సహకారం వచ్చింది. కానీ 5% కేసెస్లో కొంత తిరగపడడం, క్వశ్చనింగ్ చేయడం, ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, కొంతమంది మీడియా మిత్రుడు కూడా, ఇట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి దట్ ఇదంతా కూడా మనం చేసింది మనం మంచి కోసమే. ఇంకా 100% క్వశ్చన్ చేస్తే పోలీస్, అది తప్పదు. మీరు క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు మీ పర్పస్ జెన్యూన్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి క్వశ్చన్ చేయడం మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఎవరిని కూడా మనం స్పేర్ చేయము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ 100% ఇప్పుడు అందరికీ ఆపి క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఫౌండ్ మూవింగ్ బియాండ్ ద పర్మిటెడ్ అవర్స్. సో దయచేసి అందులో కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో అందరి సహకారం కూడా కోరుతూ ఉన్నాము. పబ్లిక్ నుంచి కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కూడా, మీడియా ఫ్రెండ్స్ నుంచి కూడా. విలేజ్ స్థాయిలో కూడా మహిళా పోలీస్ అండ్ గ్రామ వాలంటీర్స్ కలిపి, అక్కడ విఆర్ఓతో కలిపి పంచాయత్ సెక్రటరీ ఆదివారంలో ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెడతారు. ఇప్పుడు ఇన్ కాన్సర్ట్ ఈ మన జిల్లా పరిపాలన ఆదివారంలో జరుగుతున్న నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో సేల్ క్యాంపెయిన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటుంది. అండ్ విల్ మేక్ షూర్ దట్ these campaigns are successful and at the same time the enforcement is not let up. So again requesting cooperation from everybody. ఇది
సహకారం చేస్తే తప్ప ఇది సక్సెస్ అవ్వదు. సక్సెస్ అవ్వకపోతే మనం అందరూ ఇబ్బంది పడతాము. సో దయచేసి ప్లీజ్ కోఆపరేట్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కోఆపరేట్ విత్ ది డిస్ట్రిక్ట్ పోలీస్ ఇన్ దిస్ మ్యాటర్. థ్యాంక్ యూ. అది కూడా